అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఎదురు ప్లాట్ లోకి కొత్తగా వచ్చింది మీరేనా? నవ్వుతూ ఆసక్తిగా అడిగాను ఎదురింట్లో నైటీతో కనిపించిన అందమైన అమ్మాయిని. హా ఆంటీ, మేమే వచ్చాం అంటూ నాకు నిరాసక్తిగా సమాధానం చెప్పి నా మొహం మీదే దడేలు అని తలుపు వేసేసుకుంది మా ఎదురింటి ప్లాట్ అమ్మాయి. ఈ కాలం పిల్లలు ఇలా ఉన్నారు ఏంట్రా నాయన, కనీసం పెద్దవాళ్ళ వయసుకు అయినా గౌరవం ఇవ్వట్లేదు అనుకుంటూ లోపలికి నడిచాను. నా పేరు నాగమణి, వయసు 45. ఇంట్లోనే ఉండి పని పాటు చేసుకునే చక్కని గృహిణి అన్నమాట. మా వారు SICలో సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. పిల్లలిద్దరూ పై చదువుల కోసం వేరే రాష్ట్రాల్లో హాస్టల్లో ఉన్నారు. కాబట్టి నేను ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చే సాయంత్రం సమయం వరకు ఖాళీ. అంటే ఆయనకి క్యారేజ్ పెట్టడం కోసం వంట కూడా పొద్దున్నే అయిపోతుంది. ఇక ఆ తర్వాత నాకు ఇష్టమైన పుస్తకం చదువుకుంటూనో లేదా పాటలు వింటూనో ఇల్లు సర్దుకుంటూనో సాయంత్రం వచ్చే ఆయన కోసం ఏమైనా స్నాక్స్ తయారు చేస్తూనో సమయాన్ని అలా భారంగా గడిపేస్తూ ఉంటాను. అదేంటో కానీ నేను ఎంత పని చేసినా రెస్ట్ తీసుకుని కాసేపు పడుకున్నా నాకు సమయం ఇంకా చాలా మిగిలిపోతూ ఏమీ తోచినట్టు ఉంటుంది. మాది అపార్ట్మెంట్లో కావడంతో అంతగా మాట్లాడే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎవరి ఇంట్లో వాళ్ళు తలుపులు బిడాయించుకుని ఉంటారు. ఏదో వాళ్ళ కొంపలు మునిగిపోతున్నట్లు మాట్లాడితే వాళ్ళు నోటి ముత్యాలు రాలిపోతాయేమో అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. నేనేమో అతి పెద్ద వాగుడుకాయ, వసపిట్టని. ఎవరైనా మనుషులు ఇష్టంగా కొద్దిసేపు నాతో మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. ఎంతసేపు టీవీ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ, పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేయగలం? చుట్టుపక్కల ఉన్న మనుషులతో కష్ట సుఖాలు మాట్లాడితేనే కదా మన మనసుకి బాగుంది. చుట్టుపక్కల జరిగే మంచి చెడ్డ 4 విషయాలు తెలిసేది అనుకుంటూ ఉంటాను. నా కర్మ ఏంటో కానీ ఉన్న అన్ని ఇళ్లలో ఒకళ్ళు కూడా నాతో చక్కగా మనసు పెట్టి మాట్లాడే వాళ్ళు లేరు. మా అపార్ట్మెంట్లో సరేలే, ఈ సోదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో కానీ మీకు నేనింతే మాట్లాడడం అంటూ మొదలు పెడితే అస్సలు ఆగలేను. ఎందుకైనా మంచిదే అని మా ఇంటి తలుపులు తీసుంచి ఎదురింటి ప్లాట్ మీద ఒక కన్ను వేసే ఉంచా. మా వారు వెళ్ళిపోయిన ఇంకో అరగంట తర్వాత మళ్ళీ ఆ తలుపు తెరుచుకుంది. చక్కగా టై కట్టుకుని నీటుగా రెడీ అయిన ఒక అబ్బాయి, బహుశా ఆఫీస్కి అనుకుంటా, వెళ్తున్నాడు. భార్యాభర్తలు, వాళ్ళకి కొత్తగా పెళ్ళయిందేమో, ఇంకా పిల్లలు లేరనుకుంటా. లేతగా నవనవలాడుతూ ఉన్నారు. బై స్వీటీ అని ఆ అమ్మాయికి చెప్పి తాను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి మళ్ళీ అర్జెంటుగా తలుపులు వేసేసుకోబోతున్న ఆ అమ్మాయిని చటుక్కున వెళ్ళి ఆపేశా. కాస్త ఆగమ్మాయి, నీ పేరేంటి అని అడిగాను. నా పేరు నిత్య అండి, విసుగ్గా చెప్పింది సమాధానం. అయినా మనం వదులుతామా ఏంటి? ఇనుము నుంచి కూడా తైలం తీసే రకం నేను. నువ్వు నీ పొడవుకి తగిన లావుతో మంచి రంగుతో భలే అందంగా ఉన్నావు అమ్మాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చక్కని రూపురేఖలు నీవి. అచ్చం పాత సినిమాలో హీరోయిన్ కాంచనలా భలే అందంగా ముద్దుగా ఉన్నావు అంటూ పొగిడేశా కొంచెం. కాకపోతే నువ్వు నవ్వుతూ ఉంటే ఇంకాస్త ఎక్కువ బాగుంటావు అమ్మాయి, అందుకే నవ్వుతూ ఉండు అంటూ ఉచిత సలహా ఒకటి పడేశాను. నా మాటలకు ఆ పిల్ల కాస్త మురిసిపోతూనే, పాత సినిమా యాక్టర్ కాంచన అంత బాగుంటుందా అండి? నేను ఆమె సినిమాలు ఎప్పుడూ చూడలేదు. ఒకసారి యూట్యూబ్లో చూస్తా ఎలా ఉంటుందో అంటూ లోపలికి రండి అండి అని నన్ను ఆహ్వానించింది తమ ఇంట్లోకి.
అమ్మయ్య, నేను అనుకున్నదే జరిగింది. నాకు ఈ పిల్లతో కాస్తైనా కాలక్షేపం అవుతుంది అనుకుంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళాను. ఇల్లంతా చిరాగ్గా చిందరవందరగా ఉంది. ఇల్లు కాస్త నీటుగా సర్ది పెట్టుకోవచ్చు కదమ్మాయి అన్నాను సర్దుతూ. ఆంటీ, నాకు కాస్త బద్ధకం అంది. మీ ఆయన పేరేంటి? అబ్బాయి ఏం చేస్తాడు అని అడిగాను. తన పేరు రాజేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తాడు. మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు, సహజీవనం చేస్తున్నాం అని కూల్ గా చెప్తున్న ఆ పిల్లని చూస్తే నాకు ఎక్కడో కాలింది. చక్కగా రిజిస్టర్ మ్యారేజ్, లేకపోతే శాస్త్రోక్తంగా పెద్దవాళ్ళ అనుమతితో పెళ్లి చేసుకోకుండా సహజీవనం ఏంటి? పోయే కాలం కాకపోతే నీ బొంద అనుకున్నా. ఇది నా ఇన్నర్ ఫీలింగ్. పైకి మాత్రం ఓ అలాగా అన్నాను నీరసంగా. ఎందుకో ఇప్పటి వరకు ఆమెతో మాట్లాడాలన్న ఆతృత మొత్తం పోయింది. నాలో మనసులో ఏదో వెలితిగా అనిపించిన భావం. ఈ కాలం పిల్లలకి మంచి చెడు తెలియట్లేదు. ఇంట్లో పెద్దవాళ్ళ గురించి, వాళ్ళు తమ మీద పెట్టుకునే కలల ఆశల గురించి అసలు ఆలోచించట్లేదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు యువతరం అంతా పక్షాత్త పోకడల వైపు అడుగులు వేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే కష్ట నష్టాలు, సమస్యలు, పెద్దవాళ్ళ పరువు ప్రతిష్టల గురించి ఏమాత్రం ఆలోచించకుండా. ఏంటో ఈ తరంలో కొందరు పిల్లలు ఇలా తయారవుతున్నారు. అనుకున్నాను మనసులో ఆవేదనగా. అంతలోనే తేరుకొని, చూడమ్మా నిత్య, నీ పర్సనల్ విషయాల గురించి నేను మాట్లాడకూడదు, కానీ నీ మంచి కోరే పెద్దదానిగా ఒక మాట చెప్తాను వినమ్మా అన్నాను. ఏంటి ఆంటీ అంది. ఇలాగే నాకు తెలిసిన ఒక జంట సహజీవనం చేసేవారు. 5 సంవత్సరాలు ఎంతో ఇష్టంగా, ప్రేమగా, చూడముచ్చటగా కలిసి ఉన్నారు. ఒక పాప కూడా పుట్టింది. పాపం ఆ అమ్మాయి చాలా మంచిదే, కానీ ఆ అబ్బాయికి ఇప్పటి వరకు కలిసున్న ఆ అమ్మాయి మీద ఇష్టం పోయిందో లేక మరొకరి మీద ఆకర్షణ కలిగిందో తెలియదు, కానీ ఆ అమ్మాయిని చంటి బిడ్డతో ఏకాకిలా వదిలేసి వెళ్ళిపోయాడు దాక్షిణ్యంగా. ఆ అమ్మాయికి అతన్ని ఎందుకు ఇలా చేశావని అడిగే రైట్ కూడా లేదు. ఎందుకంటే తను కట్టుకున్న భార్య కాదు కదా. అతని మీద ఎలాంటి హక్కులు లేవు తనకు. ఇప్పుడు ఆ అబ్బాయి నెలకి లక్షలు సంపాదిస్తూ దర్జాగా పెళ్లి చేసుకున్నాడు మరో అమ్మాయిని. ఫస్ట్ సహజీవనం చేసిన అమ్మాయి కూతురి కోసం మాత్రం నెలకి 3,000 4,000 కూతురికి పోషణార్థం ముష్టిలా పడేస్తున్నాడు ఆ అమ్మాయికి. అమ్మాయి కోట్ల చుట్టూ తిరిగి తన హక్కులను పొందేంత ధైర్యం కూడా లేదు. అతనితో సహజీవనం చేస్తున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు, నువ్వు చేసే పరువు తక్కువ పనికి తమకి ఆ పిల్లకి ఎలాంటి సంబంధం లేదని పాపం ఆమెను వదిలిపెట్టేశారు. అందరి జీవితాలు అలాగే ఉంటాయని నా మాటకు అర్థం కాదు, కానీ కీడెంచి మేలెంచమన్నారు మన పెద్దలు. అందుకే నువ్వు ముందే జాగ్రత్త పడతావని చెప్తున్నా. నా కూతురు లాంటి దానివమ్మ నువ్వు, అందుకే నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను అన్నాను. పైన నేను చెప్పిందంతా కథే, కానీ అది నిజంగా 100% నిజం అనిపించేలా ఆ అమ్మాయికి చెప్పాను. అయ్యో ఆంటీ, మీరు భయపడకండి. నాకు అలాంటి పరిస్థితి ఏమీ రాదులే ఆంటీ. నేను బాగా చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా. వదిలేస్తే నేనే అతన్ని వదిలేయాలి తప్ప నన్ను అతను వదిలేసే ప్రసక్తి అసలు లేదు అంది బింకంగా చూస్తూ. నేను చిన్నగా చిరునవ్వు నవ్వి, పిచ్చి పిల్ల, ఏమో టైం ఎప్పుడు ఎలా మారుతుందో మనం చెప్పలేము. చూడాలి ఏం జరుగుతుందో. అయినా సరేలే, నువ్వు ఆ అబ్బాయి మీద అంత నమ్మకంగా ఉన్నప్పుడు నేనేమంటాను. ఇష్టం తల్లి అని ఆ టాపిక్ అక్కడితో వదిలేశా. అరే అమ్మాయి, తెల్లారి ఇంత టైం అయింది, ఇంకా టిఫిన్ ఏం చేసుకోలేనట్టుందిగా
మరి అబ్బాయి ఏం తిని వెళ్ళాడు అన్న ఆరాగా. తను ఆఫీస్ క్యాంటీన్లో టిఫిన్ చేసేస్తాడు ఆంటీ. నాకు వంట చేయడం అంత బాగా నా వంట నేనే తినలేను. అందుకే ఏమైనా ఆర్డర్ పెట్టుకుని ఒక అరగంట ఆగి అంది. సర్లే, ఈ రోజుకి ఆర్డర్లు గిడ్డర్లు ఏమీ వద్దులే. మా ఇంట్లో కావలసినంత దోశ పిండి ఉంది. నేను వేడివేడిగా దోశలు పోసి కొబ్బరి చట్నీ వేసి ఇస్తా, కానీ ఇక ఇప్పుడేం టిఫిన్ చేసుకోకు. పనిమాల, నీకు ఎప్పుడైనా కాస్త ఖాళీ ఉన్నప్పుడు మా ఫ్లాట్లోకి వచ్చి కూర్చో, సరదాగా బోలెడు కబుర్లు చెప్పుకుందాం అంటూ మా ఇంట్లోకి వచ్చేసా. అలా మెల్లిగా తనతో పరిచయాన్ని పెంచుకున్నా. కొన్ని రోజులకి ఇద్దరం బాగా క్లోజ్గా మాట్లాడుకుంటున్నాం. అప్పుడప్పుడు రాజేష్ కూడా మా మాటల్లో కలుస్తూ ఉంటాడు. అతను చూడ్డానికి మాటలకి మంచివాడే, కానీ నాలోనే అతని పట్ల ఎందుకో ఏదో అపనమ్మకం నిండుకుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా 4 నెలల తర్వాత ఓ శుభోదయాన నిత్య మా ఇంటికి వచ్చి, ఆంటీ, మేమిద్దరం మరో నెలలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకోసం మా పేర్లు కూడా మొన్నే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం కోసం రిజిస్టర్ చేయించాం. మీరు మనం కలిసిన మొదటి రోజు చెప్పిన దాని గురించి నేను చాలా రోజుల నుంచి ఎంతగానో ఆలోచిస్తున్నా. నా విషయంలో కూడా అలా జరుగుతుందేమో అనే అనుమానం నాలో ప్రవేశించింది. రాజేష్కి దూరమై నేను బ్రతకలేను. అందుకే ఎందుకో నా బాగు కోరి పెద్దవారిగా మీరు చెప్పిందే నాకు కరెక్ట్ అనిపించింది. తనని మా పెళ్లి విషయంలో ఒప్పించి ఈ మంచి నిర్ణయం తీసేసుకున్నా. ఇంతా మీ వల్లే. మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలని చెప్తున్న నిత్య వంక అభిమానంగా సంతోషంగా చూశా. నువ్వు చెప్పేది నిజమా అంటూ, నిజం నాగమణి ఆంటీ, కావాలంటే మీ మీద ఒట్టు అంది నవ్వుతూ. అమ్మయ్య, నా తల్లే, ఎంత మంచి మాట చెప్పావు. నీ నోట్లో పంచదార పోయాలి. నేను అనుకున్న ఓ పని దిగ్విజయంగా పూర్తి అయ్యింది. దేవుడా అనుకున్న మనసులో. సంతోషం బంగారు తల్లి అంటూ ముందస్తుగానే అభినందనలు చెప్పేశాను. మా ఇంట్లో పెళ్లి అన్నంత ఆనందంగా వేరే ఇంకా చెప్పాలా? వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు నేను కూడా వాళ్ళ పెళ్లికి ముఖ్యమైన పెద్దనే అయ్యాను ఇప్పుడు. అసలు సరిగ్గా మాట్లాడడానికే ఇష్టపడని వాళ్ళని అంతగా మార్చేశా నా మంచి మాటలతో. నేను మీకు ఇచ్చే అమూల్యమైన సలహా ఒక్కటి మాత్రమే. అప్పుడప్పుడు కాస్త మీ ఇరుగు పొరుగు వాళ్ళని పట్టించుకోండి. నేనంతే, నాతో మామూలుగా ఉండదు మరి. అట్లుంటది మనతోని వ్యవహారం. గృహిణినా మజాకన. శుభం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.